మాట్లాడుకుంటున్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏం జరగబోతోందనేది అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ప్రజలు ఇంత ఆలోచించేవాళ్ళు కాదు. ఏదో పంచాంగం అన్నా జ్యోతిష్యం అన్నా డబ్బున్న వాళ్ళకి లేదా వ్యాపారం ఉన్న వాళ్ళకి, రాజకీయాల్లో రాణిస్తున్న వాళ్ళకి లేదా రాణించే వాళ్ళకి లేదా ఒక కులస్తులకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు, ఇతరులకు మాత్రమే జ్యోతిష్యం అనుకునేవారు. ఎవరికి వారు కష్టపడ్డ రోజులవి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జ్యోతిష్యం గురించి ఆలోచిస్తున్నారు, పంచాంగం గురించి ఆలోచిస్తున్నారు, రాశి ఏంటో తెలుసుకుంటున్నారు, నక్షత్రం ఏంటో తెలుసుకుంటున్నారు, పుట్టిన రోజును గుర్తుపెట్టుకుంటున్నారు, గంటలు సెకండ్లతో సహా రాసి పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఎవరు ఎక్కడ ఎప్పుడు పుట్టారో కూడా తెలియని పరిస్థితుల నుంచి ఇప్పుడు సెకండ్స్ వరకు కూడా మనం పెరిగాం. ఓకే, ఆ తర్వాత సుఖాలు స్టార్ట్ అయినాయి, దాంతోపాటు కష్టాలు స్టార్ట్ అయినాయి. ఎవరు ఏ రాశిలో పుడతారో, ఎవరు ఏ నక్షత్రంలో పుడతారో, ఎటువంటి నక్షత్రంలో పుడితే మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో, పెళ్ళవుతుందో లేదో, చదువు బాగా వస్తుందో లేదో, వ్యాపారం ఎలా ఉంటుందో లేదో, జీవిత భాగస్వామి ఎటువంటి వాళ్ళు వస్తారో, ఎటువంటి వంశం నుంచి వస్తారో, ఇవన్నీ ఆలోచించడం మొదలుపెట్టిన హైందవ సమాజం ఒకంత ఒడుదుడుకులకు లోనైన మాట కూడా వాస్తవం. తమ తప్పేమీ లేకుండా, తమ సంబంధం లేకుండా ఏ రాశిలో పుడితే ఏముంది, ఏ నక్షత్రంలో పుడితే ఏముంది. చిన్నప్పుడు ఒక పాట విన్నాను నేను. మరి అందరూ సరస్వతి తల్లిని ఏదో అంటారు కదా, మరి మూలా నక్షత్రంలో పుట్టిన సరస్వతి తల్లిని అందరూ పూజిస్తారు. చదువెందుకు అని ఆడపిల్లల్ని అంటూ ఉంటారు. మరి చదువుల తల్లి సరస్వతి కదమ్మా అని ఆ అమ్మాయి పాట పాడుతుంటే కళ్ళు చెమర్చాయి. అంతేకాకుండా మరి శ్రీకృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు కదా, అష్టమి మంచిదా చెడ్డదా అంటే ప్రతి ఒక్కరు కూడా దశమి, ఏకాదశి, పంచమి, సప్తమి వీటి గురించి చెప్తారు తప్ప అష్టమి గురించి చెప్పరు, నవమి గురించి చెప్పరు. మరి అయినప్పుడు దేవుళ్ళే పుట్టారు కదా, అప్పుడు ఏమంటారంటే పుట్టుకకు చావుకు ఇవి వర్తించవని చెప్తారు. మరి వర్తించినప్పుడు పుట్టుకతో వచ్చే నక్షత్రం, దాంతో వచ్చే రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి. అంతేకాకుండా వాస్తు కూడా చాలా ముఖ్యమైనది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బిల్డర్తో సహా ఎవరైనా సరే వాస్తు ప్రకారమే కట్టుకుంటున్నారు. వాస్తు లేకపోతే ఆ బిల్డింగ్ అమ్ముడు పోవడం కూడా కష్టమే ఉంది. అంతెందుకు ఈవెన్ ఫ్లాట్స్లో కూడా వాస్తు ప్రకారమే కడుతున్నారు. అయినప్పుడు విశాఖపట్నం మరి ఈస్ట్లో సముద్రం ఉంది కాబట్టి అద్భుతంగా పెరిగింది, భీమునిపట్నం పెరిగింది అంటున్నారు. మరి అయినప్పుడు బాంబే ఎందుకు పెరిగింది? బాంబేకి పశ్చిమ భాగంలో కదా సముద్రం ఉండేది. ఉడిపి కానీ, మ్యాంగ్లూరు కానీ, కొచ్చిన్ కానీ, ఎర్నాకుళం కానీ, వెస్ట్ కోస్ట్ అంతా కూడా అద్భుతంగా పెరిగింది కదా. సముద్ర తీరం ఉన్న ప్రాంతాలన్నీ కూడా దక్షిణం, ఉత్తరం, తూర్పు, పడమర లేకుండా అత్యద్భుతంగా డెవలప్ అవుతున్నాయి కదా. ఇది శాస్త్రం ఒక పక్కన, సైన్స్ ఒక పక్కన, రెండిటికి మధ్యలో ఫిక్షన్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ హైందవ ధర్మం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నక్షత్రాన్ని, దాన్ని ఆనుకొని ఉన్న రాశిని, దాని వాస్తుని ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే, మనం భావితరాలకు ఇవ్వాల్సిందే. మనకు వరాహ మిహిరుడు కానీ, ఆర్యభట్ట కానీ వీరంతా కూడా అంతులేని సంపదనిచ్చారు. సంపద అంటే ప్రతి ఒక్కరు డబ్బు అనుకోకండి, నాలెడ్జ్ కూడా సంపదే. మరి ఇవన్నీ మనకు నవగ్రహాలు కానివ్వండి, నక్షత్రాలు 27 కానీ ఇవన్నీ ఇచ్చింది భారతీయులే ఇవన్నీ ఇచ్చారు. కానీ ఎవరో ఫారిన్ వాళ్ళు ఇచ్చారు, విదేశీయులు మనకు నేర్పారని ఏమీ నేర్పలేదు. విదేశీయులు ఒక్క ఇంగ్లీష్ విద్య తప్ప విదేశీయులు మనకు నేర్పింది ఏమీ లేదండి. సైన్స్ జగదీష్ చంద్రబోస్ నోబెల్ బహుమతి గ్రహీత మన పశ్చిమ బెంగాల్ అతనే. అద్భుతమైన శాస్త్రవేత్తలు మనకున్నారు. దాంతోపాటు జ్యోతిష్యం కూడా ఒక శాస్త్రం. దయచేసి ఇది పంచాంగం మిగతా నవల్స్ లాగానో పుస్తకాల్లాగానో కాదండి. సరిగ్గా అర్థం చేసుకోండి. ఎప్పుడు వానలు పడతాయి, ఎప్పుడు ఎండలు వస్తాయి, ఏ నక్షత్రం ఎప్పుడుంటుంది, ఏ రాశి ఎప్పుడుంటుంది, ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మిగతా కార్యక్రమాలు చేసుకోవాలి, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవాలి, ఎప్పుడు గ్రహణం వస్తుంది అన్నది, ఎప్పుడు ఉప్పెనొస్తుంది, ఎప్పుడు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది, ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉంటాయండి. పంచాంగం అంటే దయచేసి జస్ట్ లైక్ ఒక బుక్ లాగానో మీకు చెందిన రాశి నక్షత్రం కాకుండా మొత్తం చదవండి. TV5 కూడా హిందూ ధర్మం తరఫున మనం జ్యోతిష్ శాస్త్ర అగ్రగణ్యులతోటి పంచాంగం కూడా రాయించాం. ఒక్కసారి అవి కూడా చదవండి. చదివి మీ జీవితాన్ని ఎక్కడ తప్పు ఉందో సరిదిద్దుకునే అవకాశం పంచాంగంలో ఉంటుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది మనసులో తెచ్చుకోవాలి, ఏది తెచ్చుకోకూడదు అనేది స్పష్టంగా అర్థమైతే అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. వాళ్ళకి బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళు బ్రాహ్మణులండి, కులాన్ని బట్టి కాదు. దయచేసి ఇతరులు అపార్థం చేసుకోవద్దు.
బ్రాహ్మణోత్తములు, బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళు. వారికి మనకు తెలియని చాలా విషయాలు వాళ్ళకి తెలుస్తుంది. మొన్న ఈ మధ్య చాలామంది వాళ్ళని అవమానిస్తున్నారు కూడా. దయచేసి వాళ్లకున్న జ్ఞానం గ్రహించండి, పరిజ్ఞానం గ్రహించండి. వారిని గౌరవించకపోయినా పర్వాలేదు, దయచేసి కించపరచకండి. ఎంతో చదువులు చదివి, ఎన్నో గ్రంథాలు చదివి, ఎన్నో శాస్త్రాలు చదివి, మహాభారతం, రామాయణం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ మొత్తం శ్లోకాలు చదువుకొని అర్థం చేసుకొని ఈ సమాజానికి చెప్పాలన్న ఆలోచన కలిగిందే బ్రాహ్మణత్వం. ఇవాళ ఏ గుళ్ళోకి వెళ్ళినా సరే పూజలు చేస్తారు, మరి పూర్తి స్థాయిలో నిక్కచ్చిగా ఉంటారు. 6 గంటలకు దర్శనం చేసుకుంటామంటే వాళ్ళు ఏ 4 గంటలకో స్నానం చేసి అప్పుడే ఏమీ తినకుండా వచ్చి స్వామివారికి అన్ని శ్లోకాలు చదువుతారు, మంత్రాలు చదువుతారు. దయచేసి ఇవన్నీ ఆలోచించండి. అందరినీ గౌరవిస్తేనే మన గౌరవం నిలబడుతుంది. అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. కులాలు అనేది సంబంధం లేదండి, వర్గాల వారు. మనకి యాక్చువల్గా వర్గాలు క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు ఇంతవరకే మనకు నిర్ణయించింది. హిందూ ధర్మంలో ఉంది ఇంతే. తర్వాత ఎవరెవరో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మిగతా రాసుకుంటూ వెళ్ళారు. దయచేసి సరే, ఇవాళ అది సమస్య అది కాదు, మనం సంభాషించాల్సింది అది కాదు. మొన్న ఈ మధ్య కొంతమంది బ్రాహ్మణుల గురించి కించపరుస్తూ మాట్లాడారు కాబట్టి వారి ఔన్నత్యాన్ని తెలుసుకోండి, వారి విజ్ఞానం తెలుసుకోండి, వారిని అర్థం చేసుకోండి. ఫస్ట్ అర్థం చేసుకోకపోతే వదిలిపెట్టేయండి, కానీ కామెంట్ మాత్రం చేయకండి. ఇది నా విన్నపం. మనకు బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారు ఆధ్యాత్మికవేత్త ఉన్నారు. అలాగే ముందుగా బంగారయ్య శర్మ గారు అనేకసార్లు TV5లో నాతో పాటు డిబేట్లో పాల్గొన్న నేను అదృష్టవంతుడిని. మీ ఇద్దరిని కూడా ఉంటాం అందులో. ఇవాళ TV5లో ఉగాది రోజున స్వాగతం సార్, సుస్వాగతం. బంగారయ్య శర్మ గారు ప్లీజ్. నమస్కారం అండి. అంటే నాకు తెలిసి పొలిటికల్ పంచాంగం ఒక 1 మినిట్లో చేస్తాను సార్. అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చున్నప్పుడు ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు, కేటీ రామారావు గారి దగ్గర కూర్చున్నప్పుడు ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా అక్కడ అంత అనుకూలం కాదు. నేనైతే గమనించాను, మాడుగుల నాగఫణి శర్మ గారిని గ్రహించాను. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పారు. మిగతా దగ్గర గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చినాను, కొంచెం అనుకూలంగా. అంటే పొలిటికల్ పంచాంగాలు ప్రతి చోట ఎక్కువైపోయినాయి సార్. అంటే అసలు యాక్చువల్గా పంచాంగాలు అవన్నీ ఉండవండి. ముఖ్యమంత్రి గారిని బట్టో ఇది ఉండవు. వాన ఎప్పుడు వస్తుంది, వర్షాభావం ఎలా ఉంటుంది, ఎటువంటి పంటలు పండే అవకాశం ఉంది, ఎటువంటి పంటలు వేస్తే రైతులు బాగుపడతారు, వర్తక వ్యాపారం ఎలా ఉంటుంది, మరి వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఎండలు ఎప్పుడు పడతాయి, ఉప్పెన్లు ఎప్పుడు వస్తాయి, ఇటువంటి అనుకుంటా సార్ నాకు చెప్పేది. ఏదన్నా ఇఫ్ ఐ మేడ్ ఏ మిస్టేక్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. బంగారయ్య శర్మ గారు. పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. ఈ అద్భుతమైనటువంటి పరాభవ నామ సంవత్సరం, ఈ పరాభవ నామ సంవత్సరం చాలా విశేషమైనటువంటి సంవత్సరం. పరాభవం ఎవరికి అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఎవరు ధర్మ దూరులు అయి ఉంటారో, ఎవరు ధర్మాన్ని పక్కన పెడతారో, ఈ సంవత్సరం గురువు అధిపతి అయి ఉన్నాడు. గురువు అధిపతి అయి ఉండగా వైదిక ధర్మంలో చెప్పబడినటువంటి సూక్ష్మాలని ఎవరు నిర్లక్ష్యం చేస్తారో ఖాయంగా వాళ్ళకి పరాభవం జరుగుతుంది. 1. 2, ఇక రాజుల విషయానికి మీరు వచ్చారు. రాజుల విషయం వచ్చేటప్పటికీ ఈ ఒక ప్రాంతానికి ఒకటి అనేది ఎలా చెప్తారు అంటే, వాళ్ళ యొక్క నక్షత్రాలు, వాళ్ళ జాతకం, వాళ్ళ గ్రహస్థితి ఎట్లా ఉంది అనేది కొంచెం తీసుకొని వచ్చి దీంట్లో కలిపి చెప్పడం చేస్తారు. కాకపోతే రాజులతోటో బ్రాహ్మణులతోటో సమస్య ఉంటుంది. వాళ్ళు ఏమిటయ్యా అంటే, ప్రత్యక్షంగా రాజుని తిట్టకూడదు అనేటటువంటిది వాళ్ళకి ఒక వ్రతం. ఒకప్పుడు హర్షుడు రాజ్యాన్ని ఎక్కంగానే అప్పుడే పట్టాభిషేకం అయింది. అయిన వెంటనే బ్రాహ్మణులందరూ కూర్చొని ఇతను మొత్తం సముద్రాలన్నింటినీ ఏలేటటువంటి వాడు, ధర్మాన్ని ఎప్పుడు తప్పనటువంటి వాడు అని పొగుడుతూ వెళ్ళేటప్పటికీ వెంటనే ఆ రాజు దిగి కిందకి వచ్చి, అయ్యా నేను ఇప్పుడే పీఠం మీద కూర్చున్నాను, ఇప్పటికి నేను చేసింది ఏమీ లేదు, నేనేం చేయకుండానే నేను ఏదేదేదేదో చేసేసానని ఎందుకంటున్నారు అంటే, నాయన రాజుని పలచన చేయకూడదు జనాల ముందు, కాబట్టి మేము ఇప్పుడు చెప్పినవన్నీ నువ్వు చెయ్యాలి అనేటటువంటి ఆశీర్వచనం తప్ప నువ్వు చేసేసావు అని మేము చెప్పట్లా. రాజుకి చెప్పేటటువంటి విధానం అలా ఉంటుంది అని
చెప్తారు. అది చెప్పినంత మాత్రాన ఇలా ఉంటుందని కాదు, అలా ఉండాలి అని వాళ్ళకి సూచన చేయడం. ఆయన ఇలా ఉంటే మీకు బాగుంటుంది, ఈ విధంగా ఉండండి, ధర్మాన్ని ఆచరించండి. ఈ ఇందులో కొన్ని అతిశయోక్తులు వచ్చి దాటిపోయి చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు. అది మనం పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం పరాభవతి తస్య భావ కర్మన. ఈ కర్మ వల్లన, భావం వల్లన ఎక్కడ పరాభవము అని అడిగితే, ఆ పరాభవము అనేటటువంటిది మనందరికీ కూడా ప్రధానంగా రాజులకి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి చాలా చోట్ల పరాభవాలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ రాష్ట్రం రాజైనా, ఎక్కడ రాజైనా, ప్రతి రాజుకి పరాభవాలు ఈ సంవత్సరం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని వదిలిపెట్టకుండా సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి యజ్ఞాదులని విశేషంగా చేయాలి. ఎందుకంటే ఈ సంవత్సరానికి సంబంధించిన రాజు బృహస్పతి కాబట్టి, బృహస్పతి మంత్రాలకి అధిష్టాన దేవత కాబట్టి మంత్రాదులచే రాజుని రక్షించుకోవాలి, రాజు రక్షింపబడాలి. కాబట్టి యోగ్యమైనటువంటి వాళ్ళని చూసుకొని రాజులు అనేటటువంటి వాళ్ళు కొంత మంత్ర దీక్ష వాళ్ళ కోసం చేయించుకోవడం చాలా విశేషంగా చెప్పబడుతుంది. అది ఈ రాష్ట్రమైనా, పక్క రాష్ట్రమైనా, గుజరాత్ అయినా, లేదు మన మహారాష్ట్ర అయినా, కర్ణాటకమైనా, మనం చేయాల్సినటువంటి పని రాజులు పరాభవాన్ని తప్పించుకోవడానికి మంత్రశాస్త్రాన్ని ఆశ్రయించింది. రైట్. మొన్న ఈ మధ్య కొంతమంది బ్రాహ్మణుల గురించి కించపరుస్తూ మాట్లాడారు కాబట్టి యొక్క మంత్రిత్వం వల్ల మనకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అగ్ని భయము, యుద్ధ భయము చాలా ఉంటుంది. ధర్మముతో ఉన్నటువంటి వాళ్ళకి ఆ భయము చాలా శాతము తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు భారతదేశానికి ఆ అగ్ని భయము ఇది తక్కువ ఉంటుంది. కానీ రాజుల్ని పరాభవం చేయాలి అని ఒక రాజుకొక రాజు ఈసారి మొత్తం అంతా కూడా అందరు అధిపతులు ఒకళ్ళ మీద ఒకళ్ళు లేనిపోని తీసుకొచ్చి ఈ తప్పు వీళ్ళ మీద పెడదాము, వీళ్ళ మీద పెడదాము అనే ప్రయత్నం ఎక్కువ చేస్తారు. ప్రతిపక్షాల నుంచి కూడా తప్పుల్ని ఎత్తి చూపించాలనే ప్రయత్నం ఎక్కువ జరుగుతుంది. కారణము అమావాస్యతో, అంటే విశ్వావసుతో కూడి ఉన్నటువంటి పరాభవనామ సంవత్సరం వచ్చింది. ఉదయాన్నే ముందు అమావాస్య ఉంది, ఇంకా పూర్తిగా వెళ్ళలేదు సూర్యోదయానికి. కానీ మనకి అది సిద్ధాంతం ప్రకారం, ధర్మసింధు ప్రకారము అది 3 లగ్నాలకి ఇది లేకుండా పోయింది. కాబట్టి మనం దీన్ని పరాభవనామ సంవత్సరంగా భావిస్తాం ఈ రోజుని. కాబట్టి వెనకాల ఉండే షాడో అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడూ తప్పు ఎదుటి వాళ్ళ మీద ఎత్తి చూపించడానికి అందరూ సిద్ధంగా చాలా మటుకు చూస్తూ ఉండాలి. గమనిస్తూ ఉంటే పాత తప్పులు ఏవేవో తీసుకొని వచ్చి నెత్తి మీద వేసే ప్రయత్నం ఎక్కువ చేస్తారు. ఈ అగ్ని భయము వీటన్నిటికీ దేశాల మధ్యలో ఉంటుంది. రాజులకి మధ్యలో సఖ్యం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అస్సలు సఖ్యం ఉండదు. ఎవరిని నమ్మడం అనేటటువంటిది లేని పరిస్థితి కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని మంత్రి కుజుడు అంటేనే ఎరుపుదనము, ఆ రక్తవర్ణము, అగ్ని భయము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అసలు రాజుగా కుజుడు ఉంటే చాలా సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సేనాధిపతిగానేమో చంద్రుడు ఉన్నాడు. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం కొంచెం ఈ జాగ్రత్తలు అనేటటువంటివి తీసుకోవాలి. దానికి మనకి చక్కటి ఆధారమైనటువంటి శ్లోకం కూడా పెద్దలు చెప్పారు. పురగ్రామావనాదీని దహ్యంతే వగ్నినా భృశం వృష్టిర్మధ్యా భవేత్యుద్ధం మంత్రిణ్యవనిచేసతి. కాబట్టి అడవులకు కూడా అగ్నిబాధలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఈ సంవత్సరము ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, ప్రతి వాళ్ళని నమ్మినట్టుగానే ఉండాలి, ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండాలి. దేశానికి సంబంధించినటువంటి రాజులు, అది ఎవరైనా సరే, ఎవరు ఏలుతున్నారో ఏలే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సేనాధిపతి చంద్రుడు అవడం వల్ల భూమి అంతా మేఘాలు చక్కగా వర్షిస్తూ ఉంటాయి. ప్రజలు రోగాలు లేకుండా ఉండేటువంటి వాళ్ళు అవుతారు, చాలా సుఖంగా ఉంటాయి. పశువులు కూడా పాలని చాలా విశేషంగా ఇస్తాయి. ఎప్పుడైతే గోఘృతం విశేషంగా వస్తుందో, గోక్షీరం విశేషంగా లభిస్తుందో, లేదా ఇతర ప్రాణుల యొక్క పాలు విస్తృతంగా పెరుగుతాయో, అప్పుడు జనాల లోపల ఒక ప్రశాంతత ఉంటుంది. కానీ ధరలు చాలా విస్తృతంగా పెరగబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం స్టాండర్డ్ గా ఉన్నట్టు కనిపిస్తాయి,
సడన్ గా కనిపిస్తూ ఉంటుంది ఆ పెరుగుదల కూడా. కాబట్టి ఇలా ఈ యుద్ధాల వల్ల ధరల మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. రాజులు ఫారిన్ అఫైర్స్ విషయంలో చాలా అసలు ఎప్పుడు ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఈ సంవత్సరం మరి పరాభవ నామ సంవత్సరంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందుకని ఈ యుద్ధాలు అగ్నిభయాలని జాగ్రత్తగా చూసుకుంటూ సస్యాధిపతి శుక్రుడుగా ఉన్నాడు. అందుకని జలధాన్యాలు స్థలధాన్యాలు చక్కటి పంటలు రైతులందరికీ కూడా శుభంగా ఉండబోతోంది. కాబట్టి రాజులు ముందు ఆనందపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఇన్ని యుద్ధాలు జరుగుతున్నప్పుడు పంటలు బాగా ఉన్నాయి. పంటలు బాగా ఉంటే భారతదేశం మొత్తము కూడా ఎక్కువ మటుకు వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి మన దగ్గర నుంచి ఇప్పుడు ప్రపంచంలో కొరత ఏర్పడి ధాన్యము వల్ల భారతదేశానికి చాలా లాభాలు రాబోతూ ఉన్నాయి. మనము చాలా సుభిక్షంగా ఉండబోతూ ఉన్నాం. కాబట్టి ఇది చాలా విశేషంగా మనం ఈ ధాన్యాల యొక్క పంటల్ని వేయడంలో అందులో తెల్లటి ధాన్యాలు చాలా విశేషంగా తెల్ల భూముల్లో కూడా విశేషంగా పంటలు ఇంకా అధికంగా రాబోతూ ఉన్నాయి. వర్షాలు కూడా దాదాపు ఒక 3 భాగాలు ఈ భూమి మీద పడితే 9 భాగాలు పర్వతాల మీద 4 భాగాలు సముద్రంలో పడబోతూ ఉన్నాయి. కాబట్టి చక్కటి వానలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈసారి ఫుడ్ మీద గురుగారు అంటే ఇప్పుడు భూమి మీద 3 భాగాలు పర్వతాల మీద 4 భాగాలు అంటే పర్వతాల మీద పడిన వాన కూడా మనకి లాభమే కదా, మనకి వస్తుంది కదా. సముద్రం మీద పడ్డ 9 భాగాలు పడితే అది లాభమే గాని దాని వల్ల ఎక్కువగా నదులు పొంగడం అనేది జరుగుతుంది. నదులు పొంగడం పర్వతాల మీద పడేటటువంటి వాన 9 కుంచాలు పడుతుంది కాబట్టి కాస్త నదులు ఎక్కువగా పొంగడము అనేటటువంటి అవకాశం ఉంటుంది. అయినా కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. భూమి మీద 3 భాగాలు చాలా విశేషంగా పడుతున్నాయి కాబట్టి సస్యము పాడి పంట చాలా బాగుంటుంది. ఇవాళ గోవులకు కూడా అధిపతి కృష్ణ పరమాత్మ, అదే విధంగా ఆ గో సౌష్ఠవం మిగతా దానికి బలరాముడు. కృష్ణ పరమాత్మ ఎప్పుడు మనకి గోవులకి అధిపతిగా ఉంటాడో ఆ సంవత్సరము అన్ని విధాలైనటువంటి ప్రశాంతతలు లభిస్తాయి. అది భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత. మనకు సంబంధించిన బ్యాస్ ఇండికా ఏ గోవులకైతే మోపురము అదే విధంగా గంగడోలు ఉంటుందో కాబట్టి ఈ సంవత్సరం ఎవరు గోసేవని ఎక్కువ చేస్తారో వాళ్ళకి కృష్ణ సేవ చేసినటువంటి ఫలితం వస్తుంది. అదృష్టం ఏమిటి అంటే ఈ సంవత్సరం మనకి 1వ తారీఖు రాత్రి జూలై 2 నుంచి జూన్ నుంచి మనకి బ్రహ్మాండంగా ఈ పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. యమునా నది పుష్కరాలు. ఏ నది అయితే స్వామివారు పుట్టంగానే వెళ్ళి ఆయన తొలి పదస్పర్శతో పులకరించిందో ఆ మొత్తం కృష్ణ లీలలన్నీ కూడా ఏ నది దగ్గర కనిపించినాయో ఆ నదికి చాలా విశేషంగా పుష్కరాలు ఉంటాయి. ఈ సంవత్సరం జనాలు గాని రాజులు గాని ఆవుల్ని ఎక్కువగా ఆశ్రయించి గో సంరక్షణ గోరక్షణ గోవుల పోషణ చేస్తారో వాళ్ళకి ఏ విషయంలోనూ బెంగపడాల్సిన అవసరం లేదు. కృష్ణుడు అక్షయంగా అన్ని ఇస్తాడు. ఈ సంవత్సరం గోసేవకి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడ్డది. అందుకని ఈ సంవత్సరం గ్రహణాల విషయంలో కూడా మనం భయపడేటటువంటి పని లేదు. గ్రహణాలు కూడా ఉండవు. 2 సార్లు మనకి మూఢాలు వస్తున్నాయి. ఒకటి గురుమౌఢ్యమి 15 జూలై మొదలుపెట్టి ఆగస్టు 14 దాకా ఈ గురుమౌఢ్యమి ఉంది. అంటే మనకి ఆషాఢ మాసాలు వస్తుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. అధిక ఆషాఢంలో వస్తుంది కాబట్టి ఆనందంగా మనకి మౌఢ్యం వచ్చినా ముహూర్తాలకు ఏ ఇబ్బంది లేకుండా స్వామి అనుగ్రహించాడు. శుక్రమౌఢ్యమి కేవలం 19 అక్టోబర్ నుంచి 29 అక్టోబర్ దాకా 10 రోజులే ఉంది కాబట్టి ఇది పెద్ద ఇబ్బంది కాదు. కాకపోతే నవరాత్రి ఉత్సవాల్లో ఈసారి వస్తుంది కాబట్టి నవరాత్రుల సమయంలో కొంచెం అధికంగా గురువు అధిపతి అయి ఉండడం వల్ల చండీ యాగాదులు ఇత్యాదులు చేస్తే చాలా విశేషంగా ఉంటుంది అని చెప్తారు. ఈ నవరాత్రులు అనేది చాలా ప్రధానము. ఇక వాస్తు కర్తరి అనేటటువంటిది మనకి మే 4 నుంచి మే 29 దాకా ఉంది. ఇలా కర్తర్లు కూడా కొన్ని ఉన్నాయి. అయితే మొత్తానికి ముహూర్తాలు అన్ని కూడా చక్కగా ప్రశాంతంగా ఉన్నాయి. అసలు ఈ సంవత్సరము భారతదేశానికి ఆదాయము చాలా అభివృద్ధి కాబోతోంది. రైట్. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ధాన్యాలు విరివిగా పండించండి రైతులంతా కూడా. వ్యాపార రీత్యా ఇతర దేశాలు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మన ధాన్యం అక్కడ కొనుక్కునే అవకాశం ఉంటుంది, లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇది చాలా శుభ పరిణామం మన వరకు. అట్టని ఇతర దేశాలు ఇబ్బంది పడాలని మనం ఎప్పుడు కోరుకోము. హిందూ ధర్మం, హైందత్వం అస్సలు ఒప్పుకోదు కూడా కాదు. కానీ ఆల్రెడీ బాగా మనకు చెప్పారండి. తెలియకుండా మనం వచ్చినాయి కాబట్టి ఇతర మనం దేశాల ఇబ్బంది తీసేస్తాం కదా. ఎస్ సార్. మరి చిన్న బ్రేక్ తర్వాత పట్నాయక్ గారు మాట్లాడడానికి వస్తాం. ఎస్, బంగారేష్ శర్మ గారు కన్క్లూడ్ చేయండి. ఎస్, నాకు తెలిసి వర్షాలు ఎక్కువ పట్టడం వల్ల పంట ఏమన్నా ఇబ్బంది అవుతా? ఇప్పుడు మీరు పంటలు వేసుకోమని చెప్పారు, ఇతర దేశాలు ఎగుమతి అవకాశాలు చెప్పారు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రైతులకి మరింత ఆదాయం వస్తుంది, అంటే ప్రపంచంలో ఉన్న పరిస్థితుల వల్ల అని చెప్పి రైతులు పంట వేసుకోవచ్చా? మరి అధిక వర్షాల వల్ల మరి ఏదైనా వరదలు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మనకి పట్నాయక్ గారు చెప్పినట్టుగా అటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే దాని నుంచి కూడా హౌ టు కమ్ అవుట్ 2 minutes. ఈ సంవత్సరం 80% పంట చేతికి వస్తుందండి. ఓకే, ఒక 20% పంట పాడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. తర్వాత ఈ పంట వేసుకోవడం అనేటటువంటిది ఈసారి మాత్రం ఆహారానికి చాలా ప్రాధాన్యత. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల వల్ల కానీ దేని వల్ల కానీ ఆహారము అనేటటువంటిది ఎవ్వరికైనా చాలా ప్రధానమైనటువంటిది కాబట్టి అది ఈ సంవత్సరం మనకి చాలా యోగ్యంగా ఉంది దేశానికి. కాబట్టి మనం సాధ్యమైనంత మటుకు భూముల్ని ఎక్కడా కూడా ఊరికినే ఉంచడం అనేది చేయకూడదు. చక్కటి పంటలు, సస్యమైన రకరకాలైనటువంటి కూరగాయలు ఇవన్నీ కూడా వేయడము, ధాన్యాలు అన్నీ కూడా బాగుంటాయి. కానీ ఒక్క విషయం ఏమి అంటే కృష్ణ పరమాత్మని ధ్యానం చేస్తూ అదే విధంగా ఈ పంటలు వేసేటప్పుడు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చెప్పుకుంటూ కనుక రైతులు వేస్తే ఖచ్చితంగా దాదాపు పంట అనేటటువంటిది చాలా బలంగా వాళ్ళకు ఉండడము అనేటటువంటిది జరుగుతుంది. అందుకని ఆ పరమాత్మని మర్చిపోకూడదు, వదిలిపెట్టకూడదు. ఆయన్ని ధ్యానంలో ఉంచుకొని ధర్మాన్ని ఆచరిస్తూ పండించేటటువంటి పంట ఈ సంవత్సరం సాధ్యమైనంత మటుకు కూడా పోదు. కాబట్టి చంద్రుణ్ణి, గురువుని, ఈ ఇద్దరిని ప్రత్యేకంగా గురుచంద్రులకి నమస్కారం చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితముగా ఈ ఫలము అనేటటువంటిది విస్తృతంగా లభిస్తుంది. తర్వాత తెల్లటి భూముల్లో పంటలు మాత్రం తెల్లటి ధాన్యాలు చాలా విశేషంగా వస్తాయి. అంటే మనకి ఇప్పుడు బియ్యం అది కూడా చాలా చక్కగా పండుతుంది. మనకి చాలా ఉపయోగకరమైనటువంటి స్థితి. ఇంకా కంక్లూడరీగా చెప్పాలి అంటే ఈ సంవత్సరం ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి చాలా యోగ్యమైన సంవత్సరం. అధర్మాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళకి ప్రతి చోట్ల పరాభవము అనేది జరిగి తీరుతుంది. తర్వాత ఈ సంవత్సరం ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా, రాజులు ఎవరైనా సరే మంత్రాలకి మూలమైనటువంటి మంత్రాలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళని ఆశ్రయించి వాళ్ళకి యోగ్యమైనటువంటి అనుష్ఠానాలు చేయించుకోవాలి. తప్పకుండా సార్. బ్రహ్మశ్రీ గారు, బంగారాయ శర్మ గారు, అలాగే నానాజీ పట్నాయక్ గారు జ్యోతిష శాస్త్రం కాకుండా పంచాంగం విపులీకరించి చెప్పారు. మన దేశంలో ఏం జరగబోతోంది, నదులు ఎలా పొంగబోతూ ఉన్నాయి, వర్షం ఎలా పడబోతోంది, ముఖ్యంగా పాడి పరిశ్రమ, కృష్ణుడు ఉన్నారు కాబట్టి దాన్ని ప్రోత్సహించమని చెప్తా ఉన్నారు. ఏ దేశంలో అయితే ఇబ్బందిగా ఉందో వారికి ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే అవకాశాన్ని కూడా మనం పుణికిపుచ్చుకోవాలి. దాదాపు 80 to 90% పంట వచ్చే అవకాశం ఉందన్నారు. ఎప్పుడైనా సరే ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, ముఖ్యంగా హిందూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, తూచా తప్పకుండా పాటించేవాళ్ళు, దైవారాధన చేసేవాళ్ళు, ఎప్పుడు బయటికి వెళ్ళినా దేవుణ్ణి పూజిస్తూ బయటికి వెళ్ళేవాళ్ళు, ఏ ఆపత్కాలం వచ్చినా ఆ భగవంతుడిని పూజించిన వాళ్ళు, నవగ్రహ పూజలు చేసేవాళ్ళు, మరి బ్రాహ్మణోత్తముల్ని గౌరవించేవాళ్ళు, వారికి నేను అడిగితే పాద పూజ చేస్తే కూడా తప్పులేదు. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ఒకప్పుడు రాజులు వశిష్ఠ మహర్షి కానీ, విశ్వామిత్ర మహర్షి కానీ, ప్రతి మహర్షికి ఒక రాజ్యం ఉండేది. రాజు సింహాసనం నుంచి లేచొచ్చి ఆ మహర్షిని గౌరవించినంత కాలమే ఆ దేశంలో పంటలు పండేయి, వానలు పడేయి, 4 కాలాల పాటు అదృష్టంగా ఉండేవాళ్ళు. అవి పోయిన తర్వాతే ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. దయచేసి గౌరవించండి, పెద్దలని గౌరవించండి, దైవారాధన చేయండి, హిందూ ధర్మాన్ని ఆచరించండి, ఇతర మతాలని గౌరవించండి. మన మతం దయచేసి అందరూ కలిసి ఉండండి. పంచాంగం మనకి ఎట్లాగో హెల్ప్ చేస్తుంది, నవగ్రహాలు హెల్ప్ చేస్తాయి, దేవతలు కూడా మన సహాయం చేస్తారు. ముఖ్యంగా ధర్మో రక్షతి రక్షిత, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి హైందవ సోదరులు.